నమస్తే, నేను మీ వసంత్. ఈ మధ్యకాలంలో మనము న్యూస్ గనక గమనించినట్లయితే కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఒక అమానవీయమైనటువంటి సంఘటన అందరం చర్చించుకుంటున్నాం. కోర్స్ న్యూస్ ఛానళ్ళలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఇదే చర్చ. క్యాండిల్ ర్యాలీస్ చేస్తున్నాము, ఘటనను దారుణంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు. అమ్మాయిని కలిగి ఉన్న పేరెంట్స్కి అందరికీ ఇది పెద్ద ఇష్యూ. అయితే ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోయాం. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, సిరీస్ ఆఫ్ అకరెన్సెస్ అవుతున్నాయి. అయినప్పుడల్లా మనం క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము, న్యూస్ మీడియాలో చర్చలు పెడుతున్నాము, బాధితురాలికి న్యాయం చేకూర్చాలని చెప్పేసి అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్. బట్ అట్ ద సేమ్ టైం ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. సంఘటన జరుగుతోంది, తప్పెవరిది? ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి తండ్రి, ప్రతి తల్లి బాధ్యతగా తీసుకొని మన ఇంట్లో ఉన్న మన కొడుకుని ఒక ప్రయోజకుడిగా, దేశంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఛత్రపతి శివాజీ ఏ విధంగా అయితే పరస్త్రీలను తన తల్లిగానో తన చెల్లిగానో భావించారో అలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు మన పిల్లలకి చెప్పి, అరే నాయన, నీ ఇంట్లో నీ చెల్లి, నీ తల్లి, మీ అక్క ఎలాంటిదో పరాయి స్త్రీ కూడా అలాంటిదే, కాబట్టి పొరపాటును కూడా తప్పుడు భావంతో చూడకూడదు అని మనం మన పిల్లలకి బోధించాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిన తర్వాత దురదృష్టవశాత్తు మంచి చెడు చెప్పేవాళ్ళు ఇంట్లో కరువైపోయారు. తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనే కంట్రోల్ లేకుండా పోతుంది. సో పిల్లలు చదువుతున్నారా లేదా మాత్రమే చూస్తున్నాం మనం. వాళ్ళ సంస్కారం ఎటుపోతుంది అనేది డెఫినెట్గా అది తీర్చిదిద్దాల్సిన బాధ్యత మాత్రం పేరెంట్స్ మీద ఉంటుంది. పేరెంట్స్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోయి ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమైపోయిన తరుణంలో వాళ్ళకి మంచి చెడు చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా లేరు. ఉన్న పెద్దవాళ్ళను ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే ఇటువంటి ఘోరాలు జరగటానికి మన కుటుంబ వ్యవస్థ పాడవటం అనేది ప్రధానమైన కారణం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి మిత్రమా, అందరం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఉంది. ఇష్యూ జరిగినప్పుడు క్యాండిల్ పట్టుకొని పరిగెట్టడం కాదు, ఇష్యూ జరగకుండా దీనికి మనందరం కూడా బాధ్యత తీసుకొని మన కుటుంబంలో, మన ఇంట్లో ఉన్న మనం మగపిల్లల్ని కనుక మనం మంచి పిల్లలుగా మారుస్తే, సోషల్ పోలీసింగ్గా మనమే తీసుకుంటే ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయం మీ అందరితో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. నా మాటతో మీరు ఏకీభవిస్తే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నమస్తే.